హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. సో ఎక్కడికి వెళ్తున్నారా? జావా షోరూమ్కి వెళ్తున్నాం. ఎప్పుడో లాంచ్ అయింది బైక్. 1 month 10 months బ్యాక్, 10 days బ్యాక్. నీ వల్లే లేట్. నేను ఇంకా మంచాన్ని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా జావాకి. నాకు లేదు నా వల్ల కాదు. లాస్ట్ టైం నువ్వు విజయవాడకి వచ్చినప్పుడు కూడా వెళ్ళాం, షోరూమ్ మూసేసి మరీ దారుణంగా షోరూమ్ మూస్తారు. సో ఈసారి స్ట్రిక్ట్గా వెళ్ళి మనం షోరూంలో బైక్ లేట్ అయింది ఒక్కరోజే. బైక్ని చూసి ఫర్ షూర్, బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది బైక్. జావా 42FJ లాంచ్ అయింది సెప్టెంబర్లో అనమాట. సో మోస్ట్లీ ఆ బైక్కి కొంచెం మంచి రివ్యూసే ఉన్నాయి, చాలా వాల్యూ ఫర్ మనీ అంటున్నారు. అది నిజమా కాదా అని టెస్ట్ చేద్దాం. వీఆర్ నియర్ టు ద షోరూమ్. ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది రోడ్. సో వెళ్ళి అబ్బిబి వెల్కమ్ టు విజయవాడ. ఫస్ట్ నుంచి 6.5 మా వాడికి బళ్ళు సరిపోవు. జావా SD అడ్వెంచర్. ఇది నాలాగా 5.7 5.8 ఉన్న వాళ్ళకి కాంపాక్ట్. ఇది ప్రాపర్ కాంపాక్ట్. దట్టు ఇది ఏంటంటే వెయిట్ కూడా ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. జావాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వెయిట్ చాలా ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. చాలా నీట్గా ఉంది బండి, వెహికల్ లుక్స్ కానీ. నేను కొనే ముందు చాలా ట్రై చేశాను జావాకి. చెన్నైలో ఉందా అసలు జావా షోరూమ్? లైక్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్ ఏంటంటే, చెన్నైలో నేను బండి తీసుకునే ముందు జావా కోసం చాలా ట్రై చేశాను, బట్ నాకు టెస్ట్ రైడ్ దొరకలేదు అక్కడ. అండ్ నేను వెయిట్ చేసిన కూడా FJ కోసం. అప్పుడు లాంచ్ ఇప్పటికి వచ్చింది 6 months బ్యాక్ వచ్చింది న్యూస్. అది ఆగుంటే ఇప్పటిదాకా ఆగాల్సింది. అది 2 months అవుతుంది. సెప్టెంబర్లో మనకు అది చెప్పారు. యాక్చువల్గా మేము యూట్యూబ్ ఛానల్ చేస్తాం, దానికి చాలా రోజులు అయిపోయింది. నాకు మా ఫ్రెండ్స్లో 2-3 కొనాలని వెయిట్ చేస్తున్నారు దీన్ని. 42కి 42FJని రెండిట్లో ఏది బాగుంది కొనాలని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అవునా? బ్లూ ఉంటే బాగుంటుంది. ఇందులో వైట్ కూడా ఉండాలి కదా? ఆన్ ఆర్డర్ డెలివరీ వైట్ ఉంది, బ్లూ కూడా ఉండాలి అనుకుంటుంది. చెప్తానా, బ్లూ ఈజ్ అన్ ఎమోషన్ రా. ఎలవై బ్లూయే బాగుంటుంది. సస్పెన్షన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. ఓకే. బాగుంది కదా? షార్టెస్ట్ రైడ్ రివ్యూ మంది. నీకు వెనకాల కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? కంఫర్ట్గానే ఉంటుంది. అవునా? కంఫర్ట్గానే ఉంది, కానీ ఏదైనా సేఫ్టీ ఉంటే ఓకే. గ్రాబ్ హ్యాండిల్ ఉండాలంటావు? గ్రాబ్ హ్యాండిల్ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇదైతే కొంచెం రైజ్ ఇస్తున్నావు కదా, రైజ్ ఇచ్చినప్పుడే నేను కొంచెం ఇలా వెనక్కి వెళ్తాను. దట్స్ నాట్ బ్యాడ్, బికాజ్ నాకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐ కెన్ సీ లైక్ నాకు చాలా కంఫర్టబుల్ ఉంది. నా హ్యాండ్స్ రెండు లైక్ చాలా ఏమంటారు సటిల్ పొజిషన్లో ఉన్నాయి. స్పోర్టియర్గా లేదు. మోర్ ఓవర్ చాలా క్లాసీగా ఉంది బండి. బాగుంది. నాకు 42 కన్నా ఇది లుక్స్ పరంగానూ బాగుంది. ఒక బ్యాక్ సీట్ చాలా ఇప్పుడు నా అవెంజర్ ఉంది కదా,
కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. కొంచెం గేర్ సాఫ్ట్ అయితే బాగుండేది, బట్ మేబీ అది ఆన్ యూజెస్ మారుతున్నాయేమో. పికప్ కూడా ఇంకా బాగుందా? 29.8 నాట్ బ్యాడ్. సిటీ రైడ్స్కి చాలా బాగుంటుంది. నువ్వు తోలుతావా? ఓకే. నాకు హ్యాండిల్ ఫీల్ ఇప్పుడు నా బండికి నేను కస్టమ్ హ్యాండిల్ కదా, సేమ్ నాకు నా ఎవెంజర్ కస్టమ్ హ్యాండిల్ కదా పెద్దది, నాకు పోస్టర్ అలాగే ఉంది. ఓకే. ఇది చిన్న హ్యాండిల్ అయినా నాకు సేమ్ నా హ్యాండిల్ ఉన్నంత పోస్టరే ఉంది. ఓకే. సో కంఫర్ట్గానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. వెనకాల కూర్చున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇప్పుడు మనం ఎక్కువ రైజ్ అవ్వట్లేదు. నేను చూడు 20లో ఉన్నప్పుడు కొంచెం రైజ్ అవ్వగానే వెనక్కి వెళ్ళిపోతున్నాం. గ్రాబ్ రైల్ కొంచెం కరెక్ట్గా ఉంటే చాలా బాగుండేది. లైక్ ఆన్ లైవ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు జెంట్స్ అనుకో అంత ఏమనిపించదు, పట్టేసుకుంటారు. కానీ ఎవరైనా లేడీస్ ఎక్కినప్పుడు డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఇలా వెనక్కి వెళ్ళిపోవడం. వాళ్ళకంటే పట్టుకోవడానికి ఉంటారు కదా. బండి డ్రైవ్ ఫీల్ మాత్రం బాగుంది. అది కదా, బండి డ్రైవ్ ఫీల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రీగా అసలు ముందు వెయిట్ తెలియట్లేదు. బండి వెయిట్ అని అసలు వెయిట్ లేదు. ఆల్మోస్ట్ నియర్లీ 198 kgs బరువు ఉంది. ఇది ఈవెన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ ఉంది. ప్రాపర్గా ఉందన్నమాట. లైక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ బైక్. జావా 42 FJ. ఎక్కడాను నువ్వు కాస్త బయట ఉన్న బైక్ తోలుతున్నావని ఎక్కడా అనిపించదు. టర్నింగ్స్ కూడా బాగానే ఉంది ఫ్రీగా. కార్నరింగ్కి యూజ్ అయ్యే బైక్ కాదు ఇది, బికాజ్ ఇట్స్ క్లాసిక్, ప్రాపర్ క్లాసిక్. కాబట్టి నేను అందుకే ఎగ్జాంపుల్గా ఎవెస్టర్ చెప్పాను. కార్నరింగ్కి ఇది అంతగా వర్క్ అవ్వదు. వీ కెన్ రైడ్ దిస్ బైక్ ప్రాపర్లీ ఆన్ రోడ్స్ అనమాట. రోడ్స్ డైలీ కమ్యూటేషన్కి చాలా బాగుంది బండి. సైలెన్సర్ క్లాసిక్ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్కి మంచి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. కంఫర్ట్ వైజ్ దానికన్నా బాగుంటుంది. కాంపిటీషన్ బాగుంటుంది క్లాసిక్ ఫ్లయింగ్ మనకి. బట్ చూడాలి, దీని మీద లాంచ్ అయినప్పుడు చాలా హైప్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ నథింగ్ అబౌట్ దిస్ బైక్. వీఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ దిస్ వీడియో ఆఫ్టర్ 1 month. లైక్ ఏది ఎక్కడా లేదు మనకి. ఇది లాంచ్ చేసే ముందు హైప్ చాలా ఇచ్చారు, బట్ లాంచ్ చేశాక ఎక్కడ అంతగా దీని గురించి రివ్యూస్ కానీ ఇలా మళ్ళాగా బ్లాగర్స్ వెళ్ళి చేయడమే తప్ప అంత అప్డేట్ లేదు దీని మీద. మేబీ దీనికి ప్రమోషన్స్ కొంచెం గట్టిగా వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ప్రమోషన్స్. దిస్ ఈస్ అ వెరీ గుడ్ బైక్ దట్ నీడ్స్ టు బి ప్రమోటెడ్ అలాట్. లెట్స్ సీ ఎలా ఉందో. డ్రైవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కొనుక్కోవాలని అనుకుంటారు. పిలియన్ సీట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చేశాను నేను, అండ్ ఇక్కడ కూర్చొని రైడ్ చేస్తే ఎక్స్పీరియన్స్ చేశాను కదా, రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. సైలెన్సర్ చూద్దాం. ఎగ్జాస్ట్ నిజంగా చాలా బాగుంది. ఓవర్ సౌండ్ లేదు, ప్రాపర్ క్లాసిక్గా ఉంది ఎగ్జాస్ట్. మన రైజింగ్ బట్టే. ఇప్పుడు చూడు నేను రైజ్ అవ్వట్లా, సౌండ్ మొత్తం రైస్కి చాలా బాగుంది. లైక్ సిటీ కమ్యూటేషన్ చాలా బాగుంటుంది. బట్ ఇది సీట్ లైక్ రైడ్ హైట్ కూడా చాలా ఎక్కువే ఉంది. నేను కెమెరాలో చూపించి ట్రై చేస్తాను. హారన్ బాగుందిరా. హారన్ కూడా బాగుంది. There is nothing negative in this bike except బ్రేక్ కొంచెం చాలా స్లైట్ బ్రేక్ ఇష్యూ అని నాకు పర్సనల్గా. ఇప్పుడు నేను 8 స్పీడ్లో వేస్తున్నాను అద్భుతం దిగట్లా. సో మేబీ ఇది టెస్ట్ రైడ్ బైక్ అవడం వల్ల అలా ఫీల్ అవ్వచ్చేమో నేను. బట్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం స్లైట్గా ఇష్యూ ఉంది. లెట్స్ సీ అది చెప్పు. అంత లేట్ బ్యాగ్ తీసుకుంటా కొంచెం ఒక
2-3 seconds లేట్ అయితే జరుగుతుంది 18 స్పీడ్లోనే ఇంత ల్యాగ్ వస్తుందంటే ఇంకా ఒక క్రూజింగ్ స్పీడ్లో ఉన్నప్పుడు ఇలా ల్యాగ్ ఉంటే ప్రాబ్లం అయ్యింది. బట్ చెప్పలేం, ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి మేబీ ఆ ల్యాగ్ ఉండొచ్చు. బట్ గాడ్ నోస్. బైక్ అయితే బాగుంది. తెలుస్తుంది కొంచెం ల్యాగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పేరు? హరి. నా పేరు ప్రభాస్. మా ఛానల్ పేరు మైండ్ మీ. లైక్ వీ డూ ఎవ్రీథింగ్. మోటో బ్లాగింగ్ చేస్తాము, ట్రావెల్ చేస్తాము, మూవీ రివ్యూస్ చేస్తాము. లైక్ మేమందరం టీం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్తూ ఉంటాం. సార్ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. బైక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. వీడు 8కి చూడాలి. ఉండి అలానే ఉండి. నాకు తెలిసిన జావా అన్నీ చిన్నయ్యే. నాకు ప్రతిదీ జావా ఈజ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. నువ్వు ఏలియన్వి. ఎంతున్నాడు ఏంటి? హ్యాండిల్ ఎంత బాగుందంటే బైక్ మీద రైడ్ చేస్తున్నప్పుడు లైక్ లిటరలీ 360 డిగ్రీ ఎంత 180 డిగ్రీస్ తిరుగుతుంది అన్న. హ్యాండిల్ ఎంత ఇది 180 తిరుగుతుంది. చాలా క్లియర్గా తిరుగుతుంది 180. అండ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ ఉంది బైక్లో. ప్రాపర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్. 190 kgs బైక్ బరువు. బట్ 188, 190 ఉంది వెయిట్ బైక్ది. నీకు తెలియదు అది. అసలు రైడ్ చేస్తున్నప్పుడు మనకు ఆ ఫీలే రాలేదు. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఇందులో చాలా బాగుంది ఏంటంటే డ్రైవింగ్ పికప్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక్క చిన్న స్లైట్ బ్రేక్ ఒకటే, బట్ అది ఫైన్. మేబీ అది వేరంటే యూజ్ అండ్ త్రోలో మనకి ఇంకా మారిపోతున్నాయేమో. అండ్ అక్కడ అది కొంచెం ముందుగా ఉండాలి. బాగుంది. బైక్ మాత్రం చాలా నీట్గా ఉంది. లైక్ ఫ్రంట్ ఎంత మంది 330cc అండ్ 334cc 29.98 Nm టార్క్. 29 టార్క్. 29 ఆల్మోస్ట్ నియర్లీ 30. చాలా బాగుంది. బట్ రైడ్ ఫీల్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇది రాయల్ ఎన్ఫీల్డ్కి మాత్రం మంచి కాంపిటీషనే. బిగ్గెస్ట్ కాంపిటీషన్ రాయల్ ఎన్ఫీల్డ్. హారన్ కూడా చాలా బాగుంది. హారన్ చాలా బాగుంది. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అదొకటి ఉంది లిక్విడ్ కూల్డ్. బాగుంది చూడు. హారన్ 6 gears అండ్ ఇక్కడ 42 అని ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, వైట్, రెడ్, బ్లాక్. అన్నిటికంటే టాప్ ఇది మ్యాట్ బ్లాక్. 2,20,000 ఎక్స్షోరూమ్. మనకి ఎంత అవుతుంది? 280. నీకు బేస్ మోడల్ 1,99,000 ఉంది. అది మనకు ఆన్ రోడ్ ఎంత బేస్ 250. ఫినిషింగ్ బాగుంది. యాక్చువల్లీ ఈ ఎఫ్జే అనేది దేనికంటే జావా ఒరిజినల్ ఓనర్స్ నేమ్ అది. రెడీ గెట్ సెట్ గో. మొన్న పడిన డెంట్ ఇంకా నా గుండెల్లో అలానే ఉంది. సో అది చెప్పావు వీడియోస్ ఉంది ఒక వీడియో మన చెన్నై వీడియోస్లో అది ఉంటుంది. లైక్ స్పీకింగ్ విత్ దట్ ప్రైస్ రేంజ్ అంటే ఆన్ రోడ్ వచ్చేసరికి దట్ కమ్స్ అరౌండ్ 2,80,000 బైక్ కాస్ట్. టాప్ ఎండ్ విత్ అలో వీల్స్ అన్నీ వస్తాయి. స్పోక్ వీల్స్ కావాలంటే మనకి 2,30,40,000 వస్తుంది అనుకుంటా. 2,55,000 బికాస్ ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ స్పోక్ వీల్స్ 1,99,000. ఎక్కడంటే ఎక్స్ షోరూమ్ మీద 50,000 వేసుకోవాల్సి వస్తుంది మన కాంట్రాక్ట్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి అందులో. సో ఎక్స్ షోరూమ్ మీద ఒక 50,000 ఎక్స్ట్రా వేసుకోవాలి కాబట్టి 199 + 50 250. అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ సిటీ మీ జిఎస్టీ అవన్నీ మారుతాయి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్
బైక్ పర్సనల్గా లుక్ వైజ్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. లుక్స్ వైజ్ చాలా బాగుంది బైక్. అండ్ ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్స్ మీకు అన్నీ ఆల్రెడీ మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ దాన్ని పర్టికులర్గా ఈ వీడియో చెప్పదలుచుకోలేదు. జస్ట్ డ్రైవ్ ఫీల్ ఎలా ఉంది, లైక్ ఆన్ ఫీల్, లైక్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, లైవ్లో మనం చూసినప్పుడు బైక్ ఎలా అనిపించింది. అండ్ నాకు మాత్రం పక్కాగా అది మనకి హార్లీ డేవిడ్సన్ బైక్లో ఉన్న కలర్ యాస్టీస్ అది దింపేసాడేమో అనిపించింది. ఆ ట్యాంక్ ఫీల్ కూడా, షేప్ కూడా కొంచెం అనిపించింది. రెండు డ్రైవింగ్ పోస్టర్ కూడా నాకు హార్లీ. బట్ హార్లీకి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హార్లీలో అది టూ ఎక్సెసివ్ ప్రైజింగ్ అని నేను ఫీల్ అయ్యాను. సమ్వేర్ అరౌండ్ 4 వెళ్ళిపోయింది కదా హార్లీ. అండ్ డిఫరెన్స్ ఏంటంటే 330cc, అది 400cc. అండ్ సెకండ్ థింగ్, దానికి ఇంత టార్క్ లేదు. లైక్ నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు ఫుల్ నచ్చలేదు. దాని ఫుల్ నాకు 400cc వర్క్ అవ్వలేదు అనిపించింది. సిటీకి బాగుంటుంది కానీ అంత కాస్ట్ పెట్టి మనం సిటీ వరకే అనేది ఇట్స్ యువర్ చాయిస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొంచెం పవర్ ఉండాలి. దిస్ హ్యాస్ ఎవ్రీథింగ్. 29 టార్క్ ఉంది. అండ్ దీంట్లో రైడ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఒక్కటే ఏంటంటే బ్రేక్స్ ఇష్యూ, మనకు చిన్న స్లైట్ ఉంది బ్రేక్స్ ఇష్యూ. అది మేబీ ఈవెన్చువల్లీ వాళ్ళు నెక్స్ట్ అప్గ్రేడ్స్ అని మారుస్తారేమో, లేదా మన ఇది ట్రయల్ వర్షన్ ని మేము లైక్ టెస్ట్ రైడ్ కాబట్టి దాంట్లో అయి ఉండొచ్చేమో. చాలా మంది టెస్ట్ రైడ్ చేస్తుంటారు కాబట్టి. అండ్ ఫీల్ కూడా ఎలా ఉందంటే ప్రీమియం ఫీల్ అనేది లేదు దీంట్లో. బేసిక్ గా ఆ స్విచెస్ కానీ, ఆ 35 లోగో కానీ, ఆ దాని బండి మీద ఉన్న స్టిక్కరింగ్ కానీ కొంచెం ప్రీమియం ఫీల్ లేదు. బండి పర్ఫార్మెన్స్ లుక్స్ వైజ్ బాగున్నా మనకి టచ్ చేసినప్పుడు లైక్ యూ నో వెన్ ఇట్స్ అన్ ఒరిజినల్ ఆర్ ప్రీమియం. అది లేకుండా కొంచెం ఈ స్విచెస్ మొత్తం ప్లాస్టిక్ గా ఉండడం వల్ల అదొకటే నాకు మైనస్ అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే, సీ వెన్ యూఆర్ రైడింగ్ ఏ బైక్ దీస్ కమ్స్ సెకండరీ, బట్ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ మనీ వీ నీడ్ టు థింక్ ఎవ్రీథింగ్. కాబట్టి దిస్ ఈజ్ ఆర్ పర్స్పెక్టివ్ చూడాలంటే రైడింగ్ క్వాలిటీ ఎలా ఉంది, పోస్టర్ ఎలా ఉంది, పికప్, ఇలా ప్రైమరీ కేసెస్ ఇవి వస్తాయి. ఈ ప్రైమరీ కేసెస్ అన్నిట్లోనూ ఇది టిక్ మార్కే. సో నెంబర్ 1గా అయితే ఉంది. బట్ ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి వెళ్తే ఈ స్విచెస్ క్వాలిటీ ఇవి కూడా చూస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 lakhs పెడుతున్నప్పుడు అన్నీ చెక్ చేస్తారు, అన్ని ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్లో చెక్ చేస్తే కనుక ఇది కాస్ట్ కటింగ్ చేయడానికి వీళ్ళు ఇలా చేశారు, చాలా కాస్ట్ కటింగ్ చాలా యూస్ చేశారు దాంట్లో. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ ఆర్ దిస్ ఇస్ అవర్ ఎక్స్పీరియన్స్. మీరు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే అలాగా. అండ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద రివ్యూ వర్డ్ టూ మచ్. అందుకనే ఐఎమ్ గోనా యూజ్ నౌ వన్ వర్డ్స్ ఎక్స్పీరియన్స్, ఆర్ ఐఎమ్ గోనా యూజ్ సే దట్ ఆర్ ఇన్ హ్యాండ్ ఫీల్. నేనైతే ఇదే వాడదాం అనుకుంటున్నాను. సో దట్స్ ఆర్ ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్, యూ లైక్ ద వీడియో. అండ్ ఈ బండి కొనొద్దా అంటే ఇట్ గివ్స్ ఎ టఫ్ కాంపిటీషన్ టు రాయల్ ఎన్ఫీల్డ్. మీరు ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ని జావా 42ని అండ్ జావా 42 FJ అండ్ దెన్ ద అదర్ వన్ SD రోడ్స్టర్ కూడా మీరు టెస్ట్ రైడ్ చేయండి. ఇఫ్ యూ లైక్ క్లాసిక్ వెహికల్స్ ఆర్ మీకు కొంచెం ఇలా ఫీల్ ఉండాలి, క్లాసికల్గా ఉండాలి అంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ వన్, ఆర్ ఎల్స్ there are a lot of other choice. You can decide. Thank you. See you in the next vlog. One more thing, చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మైండ్ మీ, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో to your friends who are looking to buy a new bike or something, or who are bike enthusiastics. సో డెఫినెట్గా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పుకుందాం, ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుందాం, అక్కర్లేని సొల్లు అంతా వాక్కుందాం. And we'll entertain everyone. Hope we are entertaining. Thank you. And one more thing, comment section లో కామెంట్ అయితే చేయండి. సో మీకు ఈ బైక్ ఫీల్ అంటే చూడడానికి ఎలా ఉంది, అండ్ చాలా మంది వాటికి టెస్ట్ డ్రైవ్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు ఈ బైక్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. Definitely. Thank you so much. Bye bye.